ఒక జీవిత సత్యం చెప్పనానేస్తామా? గోర్లు పెరిగితే గోర్లనే కత్తిరిస్తాం, వేళ్ళను కాదు. అలాగే అబద్ధాలు పెరిగితే అహంకారాన్ని తగ్గించాలి, సంబంధాన్ని కాదు. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఉపయోగపడితే లైక్ చేయండి. మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మొత్తం మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం 2026 ఫిబ్రవరి 28 శనివారం. సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 చంద్రోదయం మధ్యాహ్నం 3:28 చంద్ర అస్తమయం తెల్లవారుజామున 4:55 తిథి ద్వాదశి రాత్రి 8:46 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం పునర్వసు ఉదయం 9:33 వరకు. తదుపరి పుష్యమి. కరణము భవ ఉదయం 9:37 వరకు. తదుపరి భలవ రాత్రి 8:46 వరకు. తదుపరి కౌలవ. యోగము సౌభాగ్యము సాయంత్రం 5:03 వరకు. తదుపరి శోభనము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:33 నుండి 11:01 వరకు. యమగండం మధ్యాహ్నం 1:56 నుండి 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 6:38 నుండి 8:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుండి 8:58 వరకు. వర్జ్యం సాయంత్రం 5:15 నుండి 6:47 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:02 నుండి 5:50 వరకు. అమృత గడియలు ఉదయం 7:17 నుండి 8:48 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 28 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి రాత్రి 8:46 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ద్వాదశి తిథి శనివారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. పునర్వసు నక్షత్రం శుక్లపక్ష ద్వాదశి తిథి శనివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:53 నుండి ఉదయం 9:34 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు మకర రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పునర్వసు నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. పుష్యమి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ,
ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: నరసింహ ద్వాదశి, దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం అవతరించిన స్వామిని ఈ రోజున ఆరాధిస్తే భయాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. జాతీయ సైన్స్ దినోత్సవం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: పర్ణశాలకు సమీపంలో ఉన్న నది మాల్యావతి నది. ఈరోజు ప్రశ్న: దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు 7 రోజుల పాటు ఎక్కడ ఉంచారు? ఆయుర్వేద ఆకులు, తైల ద్రోణములు, గంగా ఒడ్డున, మంచు ప్రదేశం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కాంట్రాక్టులకు తగినంత డబ్బు అంది అవసరాలు తీరుతాయి. వృషభ రాశి: రియల్ ఎస్టేట్ రంగం వారికి మరింత ఊరట లభిస్తుంది. మిథున రాశి: కొంత సొమ్ము అనూహ్యంగా అంది రుణబాధలు తొలగుతాయి. కర్కాటక రాశి: ఊహించని విధంగా ధనం సమకూరి కొత్త పొదుపు పథకాలను స్వీకరిస్తారు. సింహరాశి: నూతన వ్యక్తుల పరిచయం మరింత సంతోషం కలిగిస్తుంది. కన్య రాశి: కుటుంబ సభ్యులు మీ మాటకు ఎదురు చెప్పరు. తులారాశి: భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. వృశ్చిక రాశి: ప్రముఖులతో ఉన్న పరిచయాలు ఉపకరిస్తాయి. ధనుస్సు రాశి: తండ్రి తరఫు వారి నుండి ఆహ్వానాలు అందుతాయి. మకర రాశి: ఆర్థికంగా మరింత ప్రోత్సాహకరంగా ఉండి దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. కుంభరాశి: కుటుంబంలో అందరినీ ఆకట్టుకొని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీనరాశి: సొమ్ము అందిన అవసరాలకు సరిపడక ఇబ్బంది పడుతూ కొత్త రుణాలు చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.